హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతు వాల్గాస్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మన చైతు వాల్గాస్ అండ్ క్రియేషన్స్లో రథసప్తమి సందర్భంగా మనమైతే చేసేద్దామండి. ఫస్ట్ అయితే నేను స్టవ్కి ఇలా బొట్లు పెట్టేసుకున్నానండి, నీట్గా అలంకరించేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ఒక ఇత్తడి గిన్నె తీసుకొని దాంట్లో మనం ప్రసాదం నైవేద్యంగా చేసేద్దామండి. బెల్లం పరమాన్నం, దీంట్లో నైవేద్యం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించేసుకుందామండి. ఇంతేనండి, అయిపోయింది. బియ్యాన్ని అయితే వేసేసుకుందామండి. చూడండి, ఇప్పుడైతే మనం చూడండి సూర్య భగవానుడి పరమాన్నం మనం స్టవ్ పైన పెట్టేసుకున్నాం. బాగా ఉడికిన తర్వాత మనం బెల్లం అలాగే ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. నేనైతే 3 సార్లు పొంగించుకున్నానండి. ఒక్కసారైనా పొంగించవచ్చు, 3 సార్లు. ఇలా పాలు అయితే పొంగాలండి. పాలుని ఇలా పొంగించుకుంటే మన ఇంట్లో సిరి సంపదలు కూడా అలా పొంగుతాయండి రథసప్తమి రోజు. అలాగే మన ప్రసాదంలో బెల్లం వేసుకుందామండి. పాలతో ఉడికిపోయింది మొత్తం రైస్, బెల్లం వేసేసుకుందామండి. బెల్లం అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. సూర్య భగవానుడికి ఇష్టమైన, ఎంతో ఇష్టమైన ఆవు పాలతో చేసిన బెల్లం పరమాన్నం అండి ప్రసాదం. సూర్య భగవానుడికి నైవేద్యం అండి ఇది. ఈ బెల్లం పరమాన్నంతో పాటు సూర్య భగవానుడికి రేగుపళ్ళు అంటే కూడా చాలా ప్రీతికరం అండి. అలాగే చెరుకు గడ పెట్టి ఇలా చేస్తే ఆయనకి చాలా ఇష్టం అంటండి. అందుకని అందరూ ఇలా చేస్తారు. ఇలా మనం పాలు పొంగించి నైవేద్యం చేసిన ప్రసాదం సూర్య భగవానుడికి సమర్పించి మన కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనం వేడుకుందామండి. ఆ సూర్య భగవానుడు అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానండి. మన బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, మన స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం అండి. అటువైపు రాగి చెంబు పెట్టిన వైపు కూడా సేమ్ ఇలాగే పసుపు రాసేసుకొని అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటానండి. ఇలా పసుపు రాసుకొని పాదాలు వేసుకుంటానండి అమ్మవారి శ్రీ మహాలక్ష్మి. చూడండి, స్ట్రెన్సులు ఇలా పెట్టేసుకొని ఈ స్ట్రెన్సుల మీద ఇలా పిండి జల్లేసుకొని మనం వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది పిండి అయితే. ఇలా నీట్గా చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ట్రెన్సులు తీస్తున్నాను చూడండి, అలా వస్తుందండి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు పాదాల మధ్య నేను ఇలా కుంకుమ అలంకరించుకుంటానండి. అలాగే పువ్వు అక్షంతలు కూడా పెడతానండి.
మాధవాయ నమః. ఓం లక్ష్మీ గణాధిపతయే నమః. విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నేశ్వర స్వామినే నమః. హెరంబాయ నమః. ధూమకేతువే నమః. క్రతుండాయ నమః. లంబోదరాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ గణాధిపతయే నమః. విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నేశ్వర స్వామినే నమః. దీపదోప నైవేద్యం సమర్పయామి. ఓం సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామికి. ఓకేనండి, నా చిక్కుడు రథం అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే నేను రథాన్ని రెడీ చేసేసుకున్నాను. సమస్త దేవతామూర్తులకి దీపదోప నైవేద్యం సమర్పయామి. అమృతేస్తు 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 అమృతేస్తు. ఫస్ట్ అయితే నేను ఇలా రథాన్ని వేసేసుకున్నానండి. ఈ రథంలో ఇలా కుంకాన్ని అయితే జల్లేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ చిక్కుడాకుల్ని ఇలా అలంకరించేసుకున్నానండి. ఇక్కడ రథాన్ని ప్రతిష్ఠిస్తాను. ఇలాగా ప్రతిష్ఠిస్తానండి. ఇప్పుడు రథాన్ని ఇలా ఇక్కడ రథాన్ని పెట్టేసుకున్నానండి. రథాన్ని అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను చిక్కుడాకు మీద ఇలా సూర్య భగవానుడి ప్రతిమని గీసుకున్నానండి. అంటే నా దగ్గర ప్రతిమ లేదు, అందుకని ఇలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి, నేను ఈ రథంలో ఈ సూర్య భగవానుడిని ప్రతిష్ఠించేసుకున్నానండి. అలాగే ఇప్పుడు సూర్య భగవానుడికి ఇష్టమైన మందార పూలు, అలాగే గులాబీలు, ఎర్రటి గులాబీలు స్వామివారికి పెట్టేసుకున్నానండి. చామంతులు పెట్టేసుకున్నానండి. ఇలాగా నేను ఇలా చక్కగా అలంకరించేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను చుట్టూరు ఇలా దేవుడి. ఇప్పుడైతే నేను సూర్య భగవానుడికి ప్రసాద నైవేద్యాలు అయితే పెట్టేశానండి. అలాగే దీపారాధన కూడా చేసేస్తున్నాను. ఇలా పరవన్నం రేగుపళ్ళు సూర్య భగవానుడికి చాలా ప్రీతికరం అండి.